టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు నేనొక ప్రశ్న అడుగుతాను. మీ విలువైన కామెంట్‌ని అయితే తెలియజేయండి. తమిళనాడులోని స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ గతంల సనాతన ధర్మం గురించి మాట్లాడిండు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వరు ఏం చేయలే. కానీ నిన్న ఏదైతే త్రిష మీద కామెంట్ చేసిండో, కామెంట్ చేయంగానే త్రిషను ఉద్దేశిస్తూ ఇట్లా కామెంట్ చేస్తాడా అని చెప్పేసి మనోడి మీద కేసు పెట్టడం జరిగింది. ఈ రోజున అరెస్ట్ చేయడం జరిగింది. మరి విజయ్ ప్రభుత్వం మనోడిని అరెస్ట్ చేయడం కరెక్టేనా? కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. చలో టాపిక్‌లోకెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మాన్ని ఉద్దేశిస్తూ ఏం మాట్లాడినది మన అందరూ తెలుసు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ అన్నాడు, మలేరియా అన్నాడు, ఆఖరికి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అని చెప్పేసి మస్తు మాటలు చెప్పిండు. ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎవరు ఏం చేయలేకపోయారు మనోని. త్రిష గురించి మనోడు ఏం మాట్లాడిండు అనేది ఒక్కసారి చూద్దాము. చూసిన తర్వాత మనదైన శైలిలోనైతే మాట్లాడుకుందాం. திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம், எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன అదేవిధంగా ఎన్నికలకు ముందు హిందువుల దగ్గరికి వెళ్ళి టెంపుల్స్కి వెళ్ళి ఓట్లు కావాలని చెప్పి మళ్ళా ఇదే ఉదయనిధి స్టాలిన్ అడుక్కున్నాడు, ప్రజల్ని హిందువులను అడుక్కున్నాడు ముఖ్యంగా. అయితే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అన్నప్పుడు ఏమీ చేయలేకపోవచ్చు. కానీ ఒకటి ఆలోచన చేయండి, సముద్రంలోని అలలు కూడా ఎంతెత్తుకు ఎగిరినా కింద పడాల్సిందే కదా. ఈ ఉదయనిధి స్టాలిన్ గత ఎన్నికలప్పుడు అదేవిధంగా వాళ్ళ తండ్రి సీఎంగా ఉన్నా కూడా ఆయనను కూడా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఈయన చేసిన తప్పకాల తండ్రి కూడా ఓడిపోవడం జరిగింది. అలా పార్టీ కూడా చిత్తుగా ఓడిపోయి విజయ్ జయకేతనం ఎగరవేసిండు. ఈ రోజున అధికారం పోయిన తర్వాత కావేరీ నది జలాల గురించి ఒక సభ పెట్టుకున్నారు వీళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు. అక్కడ ఏదైతే వచ్చినటువంటి కార్యకర్తలు అక్కడి నుంచి త్రిష అని చెప్పి అరవడం జరిగింది. అరిచినందుకు మనోడు త్రిషాను ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది, సెటరిక్గా మాట్లాడడం జరిగింది. ఒక్కటి ఆలోచన చేయండి, ధర్మం జోలికి వచ్చినోడు, మహిళల జోలికి వచ్చినోడు బాగుపడ్డట్టయితే చరిత్ర లేదు. మీరు ఏ చరిత్ర చూసినా కూడా ఇదే చెప్తుంది, ధర్మం జోలికి వచ్చినోడు, మహిళల జోలికి వచ్చినోడు బాగుపడ్డట్టు లేదు. అదే ఈ రోజున ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ కావడానికి కారణమైంది. త్రిషను వ్యంగ్యంగా మాట్లాడుతా డబుల్ మీనింగ్ డైలాగ్తో మాట్లాడని చెప్పి కేసు పెట్టారు. కేసు పెట్టంగానే ఒక మహిళను ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలకి మనోడిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనోడికి బెయిల్ వచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. మొత్తానికి సనాతన ధర్మం మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే అప్పుడు అధికారం ఉంది కాబట్టి మనల్ని ఎవరు ఏం చేయలేకపోయారు. కానీ అధికారం పోయినాక కూడా అదే బల్పు మాటలు మాట్లాడతాం, అట్లనే మాట్లాడతాం, మహిళల్ని కించపరుస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అంటే ఎవరు ఊరుకుంటారు? అప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నది విజయ్ కదా, మరి విజయ్ ప్రభుత్వం ఊరుకుంటుందా? ఈ త్రిష కాదు, ఏ మహిళ మీద జరిగినా మేము ఇదే విధంగా స్పందిస్తామని వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు త్రిషాను విజయ్ని కలిపి మాట్లాడుతున్నారు. ఇక అందరికీ తెలిసిన విషయమే అని చెప్పేసి త్రిషాను అదేవిధంగా వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావన ఇస్తారు. వ్యక్తిగత జీవితం జోలికి వచ్చినప్పుడు ఏ ఒక్కడు బాగుపడ్డట్టు చరిత్ర లేదు, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, అదో పాతాళానికి తొక్కితా అని చెప్పాడు. ఆ దేవుడే చూసిండు, అదో పాతాళానికి తొక్కేసిండు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ఏ ఒక్కరు బాగుపడ్డాడైతే అక్కడనైతే కనవలేదు ఆ ఎన్నికల. అదేవిధంగా ఇప్పుడు మహిళ జోలికి వచ్చారు. గతంలో సనాతన ధర్మం జోలికి వచ్చి ఎరాడికేట్ చేస్తా అని పెద్ద పెద్ద డైలాగ్ చెప్పి అడ్రస్ లేకుండా పోయారు. ఏకంగా ఆయన తండ్రి ముఖ్యమంత్రి ఓడిపోయిందంటే అది సనాతన ధర్మం ఇచ్చినటువంటి దెబ్బ, సనాతన ధర్మం పవరు, సనాతన ధర్మం జోలికి వచ్చినోడికి జరిగే శాస్త్రం ఏందనేది మొన్న తమిళనాడు ఎన్నికల్లో స్పష్టంగా కనబడ్డది. మరొక వైపు ఏదైతే ఒక మహిళ మీద ఒక సమస్య మీద పోరాటం చేస్తూ కావేరీ జలాల గురించి మాట్లాడుతూ అభిమానుల నుంచి త్రిష వస్తే అట్లా మాట్లాడొద్దని చెప్పాల్సింది పోయి ఒక మహిళ గురించి మనని మర్చిపోయి సోయి తప్పి మహిళ గురించి వ్యంగ్యంగా డబుల్ మీనింగ్ డైలాగ్తో మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? అందుకే ఇట్లా మాట్లాడుతావా బిడ్డ అని చెప్పి ఇంటికి పోయారు, పోలీసులు అరెస్ట్ చేసారు, మనం తోలుకోపోయారు పోలీస్ స్టేషన్కి. అదేవిధంగా కోర్టులో ఆధారపరిచేసరికి మనోడికి అయితే బెయిల్ వచ్చినట్టుగా సమాచారం ఉంది. మొత్తానికి బెయిల్ ఇప్పుడు రావచ్చు, కానీ ఒక భయం అయితే ఉట్టించిన విజయ్ అయితే. ఎందుకంటే సనాతన ధర్మం విషయంలో ఏం మాట్లాడినా చెల్లిందేమో, కానీ ఇప్పుడు ఒక త్రిష గురించి మాట్లాడితేనే అరెస్ట్ అయ్యిందంటే ఒక మహిళ జోలికి వస్తేనే తట్టుకోలేక అరెస్ట్ చేసి లోపలికి పోయి మళ్ళీ దండం పెట్టి అరెస్ట్ కాగానే మళ్ళీ కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చింది ఇప్పుడు. కానీ ఫ్యూచర్లో ఇంక ఏది మాట్లాడినా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే విజయ్కి కూడా వీళ్ళ మీద ఎంతో కొంత నెగిటివ్ అయితే ఉంది. వీళ్ళ మాటలు విజయ్ని వ్యక్తిగతంగా వీళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా విజయ్ని బాధ పెడుతున్నాయి. కానీ
ఆ రోజు మీరు ప్రభుత్వం నుండి తప్పించుకున్నారు కానీ ఇప్పుడైతే తప్పించుకుంటారు లేరు. విజయ్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు. మీరు జస్ట్ వ్యంగ్యంగా మాట్లాడినందుకే మిమ్మల్ని అరెస్ట్ చేసి మీలో భయాన్ని పుట్టించింది. అంటే మీరు ఫ్యూచర్లో ఇంకా ఎట్లా మాట్లాడతారు, వ్యక్తిగత జీవితాల జోలికి వచ్చినా, ఇంకా ధర్మం జోలికి వచ్చినా, ధర్మం జోలికి వస్తే ఏం చేస్తాడో తెలియదు కానీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని మీరు గెలుపుతారు కదా. మీదైనా సరే వ్యక్తిగత జీవితం జోలికి వచ్చినందుకైనా సరే విజయ్ మీ వెంట పడతాడు, మిమ్మల్ని పరిగెత్తిస్తాడు, మిమ్మల్ని జైల్లో వేసిన మాత్రం ఖాయం అన్నట్టుగా విజయ్ ఒక సంకేతాన్ని అయితే పంపించిండు. సో మొత్తానికి ధర్మాన్ని దూషించినోడు అయినా, మహిళల్ని దూషించినోడు అయినా ఎప్పటికైనా ఖచ్చితంగా డౌన్ఫాల్ కావాల్సిందే, కింద పడిపోవాల్సిందే. అలలాగా ఎంత ఎత్తుకెదిగినా కింద పడతా అన్నట్టుగా మీరు కూడా ఎంత ఎత్తుకెదిగినా అని ఫీల్ అవుతారు వచ్చు, కానీ మళ్ళీ అంతే డౌన్కి పడిపోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజలు అన్నీ గమనిస్తారు. సనాతన ధర్మం జోలికి వచ్చినోడు బాగుపడ్డాడు చరిత్ర లేదు. ఉదయనిధి స్టాలిన్ నువ్వు ఎప్పటికైనా బాగుపడవు బిడ్డ, అది గుర్తుపెట్టుకో. మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. జై హింద్, జై భారత్.